వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవ్ రెడ్డి భవన్ నందు మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ పత్రికా సమావేశంలో ముఖ్య ఉద్దేశం నిన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖమ్మం విచ్చేసి ఖమ్మం అభివృద్ధిపై, ఖమ్మం మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే విరమించుకోవాలని, లేని పక్షాన మీపై మహిళా కాంగ్రెస్ ధీటుగా స్పందిస్తుందని తెలియజేసినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందనేది అందరికీ తెలిసిన విషయమే. ఎన్ని అన్నా కూడా అందరికీ తెలిసిన విషయం. అలాగే కవిత గారు అనే మాటలకి కాంగ్రెస్ ముగ్గురు మంత్రులు ఉన్నారు, ఏమీ చేయలేదు అనే మాట అది వెనక్కి తీసుకోవాల్సిందిగా. ఎందుకంటే ముగ్గురు మంత్రులు ఏం చేస్తున్నారో మీరు చూస్తూనే ఉన్నారు. మీకు తెలుసు ముగ్గురు మంత్రులు ఏ పనులు చేస్తున్నారు. మాటలు కాదు, చేతలతో చూపించాలి. అది మీరు గ్రహించాలి. ఎందుకంటే ప్రజలకి వాస్తవాలు, ప్రజలకి వారు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు చెప్పినట్టుగా వస్తున్నాయా లేవా మీరు తెలుసుకోవాలి. తెలుసుకుని మాట్లాడాలి. ముగ్గురు మంత్రులు ఉన్నారంటే అన్ని భాగాల్లో కూడా, అన్ని విభాగాల్లో కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో. మీరు దాన్ని, ఆ మాటని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మీరు కరెక్టా కాదా అనేది తెలుసుకుని మాట్లాడటం మంచిదని మా ఉద్దేశం. ఎందుకంటే మేము ఇప్పుడు సన్నబియ్యం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పకుండానే సన్నబియ్యం ఇవ్వటం, మేనిఫెస్టోలో లేకుండానే ఇచ్చినవి నెరవేరుస్తున్నారు, చెప్పనివి కూడా చేస్తున్నారు. కాబట్టి ఏ ప్రభుత్వం చేయనటువంటిది సన్నబియ్యం కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా అమలు పరుస్తున్నారు. రేషన్ షాపుల్లో పేదవారికి అందాలనేది, ఖచ్చితంగా అందాలనేది సన్నబియ్యం అన్ని రేషన్ షాపులో ఇవ్వడం జరుగుతుంది. మీకు అభివృద్ధి కనిపించట్లేదా? అభివృద్ధి జరగలేదు అని అంటున్నారు. అభివృద్ధి కనిపించట్లేదా? ఖమ్మం జిల్లాలో జరిగే అభివృద్ధి ప్రదాత తుమ్మల నాగేశ్వర గారి నాయకత్వంలో ఖమ్మంలో బ్రహ్మాండంగా 100 కోట్లతో అభివృద్ధి జరుగుతుంది అని మీకు కనిపించట్లేదా? అభివృద్ధి జరగట్లేదు అన్నారు కాబట్టి దానికి సమాధానం అభివృద్ధి జరుగుతుంది. తుమ్మల నాగేశ్వర గారి నాయకత్వంలో, అలాగే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి జరుగుతుంది. ఒకసారి రండి, ఖమ్మం చూపిస్తాం. ఖమ్మంలో జరిగే అభివృద్ధిని మీకు చూపిస్తాం. ఇలా వచ్చి స్కామ్లో ఇలా ఉండడం అనేది చాలా, ఒక మహిళగా మేము కూడా చాలా అపహాస్యంగా ఉంటుందండి. ఎందుకంటే మహిళ తాగొద్దు అనేది ఇంట్లో ఉన్న భర్తని కానీ పిల్లల్ని కానీ తాగొద్దని ఒక మహిళ రోడ్డు మీదకి వస్తుంది. అలాంటిది ఆ స్కామ్లో మీరు ఇరుక్కున్నారు. ఒకసారి ఆలోచించుకోండి. మాట్లాడే ముందు కరెక్టే కాదా అని చెప్పి తెలుసుకుని మాట్లాడండి. మీరు అలా ఎడపడా మాట్లాడితే ఇక్కడ ఎవరో కూర్చునే వాళ్ళు లేరు, ఎవరో కూర్చోరు. అదేవిధంగా కవితక్క నిన్న రావడం జరిగింది. కవితక్క కాదు, తైతక్కలాడినట్టు వచ్చి తైతక్కలాడినట్టుగానే మాట్లాడింది. ఎందుకంటే కళ్ళుండి చూడలేని కపోదిలాగా ఈరోజు ఖమ్మం జిల్లా అభివృద్ధి గురించి, మంత్రుల గురించి మాట్లాడడం నిజంగా సిగ్గుచేయడం అన్నమాట. ఎందుకంటే ఈరోజు కవితక్క మాట్లాడిన మాటలో ఒక్కటి కూడా నిజాలు లేవు. మీరు ఆ రోజు 10 సంవత్సరాలు అధికారంలోకి అబద్ధపు మోసపూరిత మాటలతో వచ్చి ఒక్క పని కూడా చేయకపోగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి విమర్శించే అంత నైతిక హక్కు కూడా నీకు లేదు. నువ్వు ఎందుకు మాట్లాడేది కూడా మాకు అర్థం కావట్లేదు. మామూలు మీ నాయకుల దగ్గరికి కాదు, మా దగ్గరికి రా. ఖమ్మంలో అభివృద్ధి ఏం జరుగుతుంది, ఖమ్మం జిల్లాలో ఏం జరుగుతుంది అనేది నేను చూపిస్తాను. ఈరోజు సన్నబియ్యం వల్ల నువ్వు పేదవాళ్ళ ఇంటికి రా, బడాబాబుల ఇంటికి కాదు పోవాల్సింది. పేదవాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళ నడిపితే చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావో, కళ్ళుని కబ్బోదిలాగా మాట్లాడుతున్నావో మాకు అర్థం అవ్వట్లేదు. ఇంకొక విషయం, కవితకు ఒక్కటే మాట మాట్లాడింది. ఏమంటే మహిళలకు ఏం